చాలమ్మా రసం వేయి. ఆంటీ రామా శాంతి, ఎలా ఉన్నావు? బాగున్నాను. డాక్టర్ గారు డేట్ ఎప్పుడు ఇచ్చారు? ఈ నెలలోనే డేట్ ఇచ్చారు. కూర్చోమ్మా. బాగా శ్రమపడొచ్చినట్టున్నావు, ఏమిటి అది విషయం? ఈ ఆదివారం నాకు శ్రీమంతం జరిపిస్తున్నారు. భోంచేస్తావమ్మా? వద్దంటీ. ఎలా ఉన్నావు రవికుమార్? ఎవరు సార్ మీరు? కూర్చోండి కూర్చోండి. తినేటప్పుడు లేవకూడదు. రసమా? అమ్మా నాకు కూడా రసవన్నం పెట్టు. హలో, ఎవరు సార్ మీరు? మీకేం కావాలి? అడిగానుగా, రసవన్నం కావాలి. హలో, నేను అడిగిన దానికి సరిగ్గా సమాధానం ఓ, చెప్పండి. కోపడుతున్నావా? తిన్నగా మేటకే వస్తాను. నన్ను ఎవరైనా అడిగావు కదా? తిరుపతిలో నీకు గుళ్ళు గురించి, సినిమా థియేటర్ల గురించి, కాలేజీల గురించే తెలుసు. ప్రకాష్ రాజ్ ఎవరో తెలియదు కదూ? పక్క ఖునీకోరు, కట్టుకున్న భార్యనే నరికి చంపినవాడు. ఇంట్రడక్షన్ ఓవర్. ఇప్పుడు నాకేం కావాలో చెప్తాను. ఇలియానాలా ఉంటుందే నీ లవర్ శృతి, అదిప్పుడు నాకు కావాలి. హ? సార్ ఏం చెప్తున్నారండి? ఏదో లవ్వర్ అంటున్నారు, ఇలియానాలా ఉంటుంది అంటున్నారు. సార్ నాకెప్పుడో పెళ్ళైపోయిందండి. వచ్చే నెల బేబీ డెలివరీ ఉంది. ఇదిగోండి సార్, ఇదే నా వైఫ్. ఏయ్! అబద్ధం చెప్పకు. ఆ రోజు షాపింగ్ కాంప్లెక్స్ నుంచి తీసుకుపోయావే ఆ పిల్ల. ఓ, ఆ అమ్మాయి గురించి అడుగుతున్నారా? తప్పక ఆ అమ్మాయిని అక్కడే వదిలేశాను సార్. సవారికి డబ్బులు కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోతే వెనకాలే వెళ్ళి డబ్బులు వసూలు చేసుకుని మరీ వచ్చాను కదా సార్. దానికి నాకు సంబంధమే లేదు సార్. ఏంటిది మీ పిచ్చి డౌట్లు? నువ్వెందుకు అలా చూస్తున్నావు? రేయ్. అన్నం పెట్టు. వెతకండ్రా. ఎవరు ఎవరని అడుగుతున్నాగా? ఏంటి సార్, ఇల్లంతా వెతికి చూసారా? ఎవరు లేరు కదా? తృప్తిగా ఉందా? రేయ్, నన్ను మోసం చేశాననుకోకు. నేను మళ్ళీ వస్తాను. అది దొరికేంత వరకు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను. పదండ్రా. సార్, ఆ రసమన్నం తింటామన్నారు, వద్దా? నోరు మూసుకురా. కోపం వచ్చినట్టుందే. కౌసల్య, ఎవరు? కౌసల్య, తలుపు తీయమ్మా. ఎవరు? కౌసల్య. నేనమ్మా, తలుపు తీ. నేనమ్మా. అన్నా, శృతి ఎక్కడ? ఎక్కడమ్మా?